హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డీప్ ఫ్రై ఆయిల్ గురించి చెప్పబోతున్నానండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మేము వాడము అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడొద్దండి. వాడాలి అని అనుకుంటే లోపల మనకి నల్లగా అది ఉంటుంది కదండి, అది మనకి మళ్ళీ ఆయిల్ డబ్బాలోకి పెడితే బాగోదు కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. మనం జల్లెడ వేస్తాం కదండి, దాని లోపల కాటన్ పెట్టాలండి. దూది పెట్టేసుకొని మనము జల్లెడ వేసుకున్నాము అని అంటే మనకి మంచి ఆయిలే కిందికి దిగుతుందండి. అలా నల్లగా ఉండేది అదంతా కాటన్లోనే పడిపోతుంది కాబట్టి మనం ఆ కాటన్ని తీసేస్తే సరిపోతుందండి. ఇలా చేస్తే ఆయిల్ అనేది నీట్గా కిందికి దిగుతుందండి. మనం మళ్ళీ వాడుకోవచ్చండి. మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఒక్కసారి డీప్ ఫ్రై చేయాలండి, ఇంకోసారి డీప్ ఫ్రై చేయకూడదండి. నేనైతే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ తిరగమాతలకు వాడుకుంటానండి, అంతేకాని మళ్ళీ అయితే డీప్ ఫ్రై చేయనండి. అది అస్సలు మంచిది కాదండి. ఈ ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.